హలో పిల్లలు, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టుడే. ఇవాళ మన స్టోరీ వచ్చేసి ఒక మైజర్లీ కపుల్ గురించి. మైజర్లీ అంటే పిసినారు వాళ్ళు అని అర్థం. పిసినారి వాళ్ళు అంటే ఏంటి? ఎక్కువ ఖర్చు చేయరు, ఇలా చీప్గా కంజూస్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ గురించి సెల్ఫిష్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ. ఒక చిన్న ఊర్లో సుబ్బన్న అండ్ తన వైఫ్ సావిత్రి ఉండేవారు. వాళ్ళకి ఒక 2 year old బాబు ఉండేవాడు, చిన్ని బాబు. వీళ్ళిద్దరూ ఎంత పిసినారి వాళ్ళంటే ఆ ఊరంతా తెలుసు అనమాట. వాళ్ళ ఇంటికి పక్కనే ఒక వెజిటబుల్స్ లాన్ ఉందన్నమాట. అవి వెజిటబుల్స్ ఏమో క్వాలిటీతోనే రావు, అన్ని చిన్న చిన్నగా ఉండేటివి. సావిత్రి అప్పుడప్పుడు ఆ వెజిటేషన్ అంతా చూసి అనుకునేది, ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం పెద్ద పెద్దగా కాస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేదన్నమాట. ఒక పక్క సుబ్బన్న ఏమో ఇంట్లో వంట వండకుండా ఎలా కడుపు నింపాలి అని ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే, సుబ్బన్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళ ఫ్యామిలీని మొత్తం మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారనమాట. సుబ్బన్న సావిత్రి ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకు? ఖర్చు లేకుండా ఫుల్గా తినొచ్చు కదా, అందుకు. మ్యారేజ్కి రెడీ అవుతుంటే సుబ్బన్న వచ్చేసి సావిత్రికి తన పెళ్లి జ్యువెలరీ పెట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి సావిత్రి, అమ్మో ఇంకేమన్నా ఉందా, నా బంగారం అంతా అరిగిపోదా అని చెప్తుంది. అందుకు సుబ్బన్న, నిజమేనోయ్, నాకు ఆ ఆలోచనే తట్టలేదు అని అంటాడు. అందరూ రెడీ అయ్యి వాళ్ళ బాబుని తీసుకుని పెళ్ళికి వెళ్తారనమాట. పెళ్ళికి వెళ్ళి ఒక చీప్ గిఫ్ట్ వెడ్డింగ్ కపుల్కి ఇచ్చేసి మంచిగా భోంచేద్దాం పదా అని వెళ్ళి కూర్చుంటారు. సుబ్బన్న సావిత్రితో అంటాడనమాట, కడుపు నిండా తినేసే, మనం రాత్రికి వండుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. ఇద్దరు కడుపు నిండా ఫుల్గా తినేస్తారనమాట. తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఈవినింగ్ అంతా ఒకటే వర్షం. సావిత్రి ఎలాగో వంట చేసే పని లేదు, బాబు కూడా పడుకున్నాడు. పక్కన తోటలోకి వెళ్ళి వర్షం నీరంతా నిల్వ చేయడం బెటర్ అని అనుకుంటుందన్నమాట. అంతలోనే దబ 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 దబా అని డోర్ కొడతారు ఎవరో. ఇద్దరు షాకే చూస్తారు, ఈ టైంలో ఈ వర్షంలో ఎవరు డోర్ ఇంట్లా కొడుతున్నారే అనేసి. సుబ్బన్న వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేయగానే ఒక సాధువు తనని పుష్ చేసుకుంటూ లోపలికి వచ్చేస్తాడనమాట. లోపలికి వచ్చేసి, అబ్బా వర్షం ఎంతలా పడుతోందో, అసలు మీరు ఎలాగో మంచివారు కాబట్టి నాకు షెల్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్తాడనమాట. తను బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతాడు వాళ్ళ ఇంట్లో. ఒక పక్క సావిత్రి సుబ్బన్న ఏమో కన్ఫ్యూజన్లో ఉంటారు, అసలు ఎవరైనా ఈ టైంలో ఎందుకు వచ్చాడు మా ఇంటికి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సాధువేమో, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఏమన్నా వండి పెడతారా అని అడుగుతాడనమాట. సావిత్రి తిట్టుకుంటూ ఇరిటేట్ అవుతూ కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి, లెమన్ రైస్ చేసేద్దాం, త్వరగా అయిపోతుంది, కానీ కొంచెం ఎక్కువే చేస్తాను, ఎందుకంటే ఈ సాధువుకి కొంచెమే వడ్డించి మిగతాదంతా మేము రేపు మధ్యాహ్నం తినొచ్చు అనే ఐడియాతో వండుతుందనమాట. సాధువుకి అన్నం వడ్డించగానే ఆ సాధువు అబ్బా ఎంత బాగుందో, అబ్బా ఎంత బాగుందో అనేసి మొత్తం తినేస్తాడు, అంతా అయిపోచేస్తాడనమాట. సావిత్రి ఏమో అయ్యో అని తలగొట్టుకుంటుంది. మళ్ళీ భోజనం అంతా తినేసి అయిపోయిన తర్వాత సాధువు, మీరు నాకు ఉండడానికి చోటు ఇచ్చారు, కడుపు నిండా అన్నం కూడా పెట్టారు, కాబట్టి నేను మీకు ఒక 3 wishes గ్రాంట్ చేస్తున్నాను అని అంటాడు. అంటే ఏంటి? వాళ్ళు ఏవైనా 3 కోరికలు కోరుకోవచ్చు అనమాట సాధువుని. అందుకు ఇద్దరు సావిత్రి సుబ్బన్న దబదబా వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారనమాట. సాధువు కాళ్ళ మీద పడిపోయి సుబ్బన్న ఏమడుగుతాడు ఫస్ట్, స్వామి స్వామి, నేను ఏది ముట్టుకుంటే అవి సిల్వర్ కాయిన్స్ అయిపోయేలా నాకు వరం ఇవ్వండి స్వామి అని అడుగుతాడు. అందుకు సాధువు, నువ్వు కొంచెం నా కాళ్ళు వదిలి వెనక్కి వెళ్ళు అని చెప్తాడు. సుబ్బన్న అలా వెనక్కి వెళ్ళగానే తదాస్తు అంటాడనమాట సాధువు. సుబ్బన్న ఇది నిజంగా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దామనేసి వెళ్ళి పక్కనే ఉన్న కుండను పట్టుకుంటాడు. కుండను పట్టుకోగానే కుండ ఏమైపోతుంది? సిల్వర్ కాయిన్స్ లాగా మారిపోతుంది. ఇదంతా గమనించిన సావిత్రి, ఈయన వరమిచ్చినవి నిజంగానే జరుగుతున్నాయి అని స్వామి వైపు తిరిగి, స్వామి స్వామి, నా వెజిటేషన్లో కూరగాయలన్నీ చిన్న చిన్నగా వస్తున్నాయి, బాగుండట్లేదు, నేను ఏమి ముట్టుకుంటే అవి పెద్ద పెద్దగా అయిపోయేలా వరం ఇవ్వండి అని అడుగుతుంది. సాధువు, కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, నా కాళ్ళు వదిలేసి అని అడుగుతాడు. సావిత్రి అలా వెనక్కి వెళ్ళగానే తదాస్తు అంటాడు సాధువు. తదాస్తు అనగానే ఏం చేస్తుంది సావిత్రి? బయటికి వెళ్ళి తన లాన్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ టచ్ చేస్తుంది. టొమాటోస్, క్యారెట్స్, బిటర్ గార్డ్స్, రిచ్ గార్డ్స్ ఇవన్నీ టచ్ చేయగానే పెద్ద పెద్దగా అయిపోతాయి అన్నమాట. అబ్బా, నాకు కూరగాయలకి ఇంకా
కరువే లేదు, ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు అని అనుకుంటుందన్నమాట. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ట్రై చేస్తూ ఉంటారనమాట వాళ్ళది వరం ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఈ కెయాస్లో బాబు లేచేస్తాడు. బాబు లేచేసి ఏడుస్తుంటాడనమాట. సావిత్రి బాబు దగ్గరికి, నాన్న మనం ఇంకా కొన్ని రోజుల్లో ఫుల్ రిచ్ అవ్వబోతున్నాము అంటూ బాబు ముక్కు తుడుద్దామని ముక్కు పట్టుకుంటుంది. సావిత్రి ముక్కు పట్టుకోగానే ఏమైతుంది, తనకున్న వరం ఏంటి, ఏది టచ్ చేస్తే అది పెద్దగా అవ్వాలని కదా. బాబు ముక్కు అట్లా టచ్ చేయగానే బాబు ముక్కు పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్దగా అంటే ఆ వెయిట్కి బాబు కింద పడిపోతాడు నిలబడలేక. సుబ్బన్న ఫుల్ భయపడిపోతాడు, ఏంటి ఇలా అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి బాబుని ఎత్తుకుపోతాడు. సుబ్బన్న బాబుని టచ్ చేస్తే ఏమవుతుంది, సుబ్బన్నకున్న వరం ఏంటి, ఏది పట్టుకుంటే సిల్వర్ కాయిన్స్ అవుతుందని. బాబుని పట్టుకుని ఇలా ఎత్తుదాం అనుకోగానే బాబు ఫుల్ సిల్వర్ కాయిన్స్లా మారిపోయి కింద పడిపోతాడు. ఇద్దరు ఓ అని అరుచుకుంటూ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ వెళ్ళి సాధు కాళ్ళ మీద పడిపోతారనమాట. స్వామి స్వామి మాకు ఇవన్నీ వరాలు ఇవన్నీ ఏమొద్దు, మా బాబు మాకు తిరిగి కావాలి, ఎలా ఉన్నాడో మా బాబుని అలా తిరిగి చేయండి స్వామి అని అడుగుతారు. వీళ్ళ థర్డ్ కోరిక ఇంకా ఉంది కదా పెండింగ్, అది కన్సిడరేషన్ లెక్క తీసుకుంటూ ఆ సాధువు సరే తదాస్తు అంటారనమాట. ఇంట్లో వీళ్ళు టచ్ చేసి ఏమేమైతే చేంజ్ చేశారో సిల్వర్ కాయిన్స్ లాగా అండ్ బిగ్ వెజిటబుల్స్ లాగా అవన్నీ నార్మల్కి వస్తాయి అండ్ ఇంకా వాళ్ళ బాబు కూడా నార్మల్ అయిపోతాడనమాట. ఇవన్నీ గమనించి వీళ్ళు థ్యాంక్ యూ చెప్దామని వెనక్కి తిరగగానే ఆ సాధువు ఉండడు, మాయమైపోతాడనమాట. సావిత్రి సుబ్బన్న ఇద్దరు మొహాలు చూసుకుని, ఇది మనకు ఒక గుణపాఠం అండి, మనకి ఇలా ఉండాలి, ఇలా నేర్పించాలని ఆ దేవుడు ఈ సాధువు రూపంలో వచ్చాడేమో అని సావిత్రి అంటుంది. ఇద్దరూ రియలైజ్ అయ్యి వాళ్ళ మిస్టేక్ని ఇక మీదటి నుంచి అట్లా పిసినారితనంతో చీప్గా అండ్ సెల్ఫిష్గా ఉండకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని డిసైడ్ అవుతారు. ఇది ఇవాల్టి స్టోరీ. ఆన్ దిస్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.